ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనం ఆరోగ్య స్వస్థత కోసం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు మా మాటలు కాదు, మా హృదయాలు నీ ముందుకు వచ్చాయి. మేము బలవంతులము కాదు ప్రభువా, మేము నీ కృపపై ఆధారపడిన పిల్లలము తండ్రి. ఈ ప్రార్థన వినుచున్న వారిలో చాలా మంది శారీరక బాధలతో ఉన్నారు. కొంతమంది మంచంపై పడుకున్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది రాత్రులు నొప్పితో నిద్రపోలేకపోతున్నారు. ప్రభువా, నీవు వారిని చూస్తున్నావు. వారి కన్నీళ్ళు నీకు దాచబడి లేదు. యేసయ్య నామంలో మేము ప్రకటిస్తున్నాం. యేసయ్య పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగేను. ఈ వాక్యం ఈ క్షణంలో జీవంగా మారాలి. కాగితం మీద ఉన్న మాటలు కాదు, శరీరంలో జరిగే అద్భుతం అవ్వాలి. ప్రభువా, ప్రతి నొప్పి మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి బలహీనత మీద యేసు నామంలో అధికారం ప్రకటిస్తున్నాము తండ్రి. ఇప్పుడే నొప్పులు తగ్గిపోవాలి. శరీర భాగాలు సరిగా పనిచేయాలి. ఆరోగ్యం సరిచేయబడాలి. తలనొప్పి పోవాలి. కంటి సమస్యలు సరిదిద్దబడాలి. చెవి వినికిడి మెరుగుపడాలి. గొంతు సమస్యలు నయం కావాలి. ఊపిరితిత్తుల బలహీనతలు తగ్గిపోవాలి. ప్రభువా, హృదయ సంబంధ వ్యాధులు నయం కావాలి. రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. బీపీ, షుగర్లు నియంత్రణకు రావాలి తండ్రి. కిడ్నీలు బాగుపడాలి. కాలేయం సరిగ్గా పనిచేయాలి. జీర్ణ వ్యవస్థ నయం కావాలి. యేసు నామంలో మేము ప్రకటిస్తున్నాం. క్యాన్సర్ కణాలు నశించాలి. ట్యూమర్లు కరిగిపోవాలి. ఇన్ఫెక్షన్లు మాయం కావాలి. ప్రభువా, నాడి సంబంధాల సమస్యలు ఉన్నవారికి తాకుము. స్ట్రోక్ బాధితులను స్వస్థపరచుము. పరాలసిస్ను తగ్గించుము. మానసిక ఆరోగ్యాన్ని కూడా స్వస్థపరచుము తండ్రి. భయం పోవాలి. ఆందోళన తొలగిపోవాలి. డిప్రెషన్ మాయం కావాలి. నిద్ర లేక చాలామంది బాధపడుచున్నారు. నిద్ర సమస్యలు సర్దిద్దుకోవాలి. ప్రభువా, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు, కానీ నీవే మా పరమ వైద్యుడవు. మందులు పని చేయాలి. రిపోర్ట్లు మెరుగుపడాలి. స్కానింగ్లో మంచి ఫలితాలు చూపించాలి తండ్రి. ప్రతి ఆసుపత్రి మంచంపై, ప్రతి ఇంటి గదిలో, ప్రతి బాధలు ఉన్న వారి మీద నీ స్వస్థత చేయించుము. నీ జీవశక్తి వారి శరీరంలో ప్రవహించనిమ్ము. నీ సమాధానం వారి మనసులను తాకనిమ్ము. ప్రభువా, బలహీనత బలంగా మారాలి. నొప్పి సంతోషంగా మారాలి. కన్నీళ్లు సాక్ష్యంగా మారాలి. దేవా, మేము విశ్వాసంతో ప్రకటిస్తున్నాం. వ్యాధి కాదు, స్వస్థత మా భాగం. భయం కాదు, విశ్వాసం మా భాగం. నిరాశ కాదు, ఆశ మా భాగం. ప్రభువా, ఇప్పుడే నీవు పనిచేస్తున్నందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇప్పుడే అద్భుతాలు జరుగుతున్నందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ మహిమ కోసమే మేము జీవించుచున్నాము తండ్రి. స్వస్థత సాక్ష్యాలతో నీ నామం కనపరచబడుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినంగా బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.